సో మేడం ఇంకొకటి ఏంటంటే చాలామంది మీ దగ్గర నుంచి ఎవరైతే ప్లాట్స్ తీసుకుంటారో వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా చాలామంది ఒక 1 2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారని చెప్పేసి విన్నాను. అంటే ఎంతోమంది ఏంటంటే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే కొన్ని సంవత్సరాల తర్వాత అది మనకి డబుల్ అయ్యి రావాలన్నట్టుగానే థింక్ చేస్తూ ఉంటారు. అలాంటి ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏ ఏ ఏరియాలో చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు గ్రోత్ ఉండదైతే బెంగళూరు హైవే అండి. బెంగళూరు హైవే ఎందుకంటే త్రిబుల్ ఒకటి వస్తుంది. అవును. ఇప్పుడు రీసెంట్గా త్రిబుల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత బెంగళూరు హైవే ఏంటంటే 8 లైన్స్ ఆల్రెడీ కొంత రోడ్డు సైడ్ కూడా డిస్మెంటల్ చేసి వర్క్ జరుగుతుంది, లైవ్ చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఇదివరకు వస్తున్నాయి అక్కడికి అని చెప్పాము. ఇప్పుడు ఆల్రెడీ కంపెనీలు వచ్చినాయి, ఆ కంపెనీలు వర్క్ జరుగుతున్నాయి, లైవ్ చూడొచ్చు. గూగుల్ కాడ నుంచి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఇప్పుడు లైవ్ వర్క్ జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్లాట్ ఎప్పుడైతే కొంటారో కొన్నోళ్ళు మినిమం 5 ఇయర్స్. ఇప్పుడు ఈరోజు మనం ఒక 20 to 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే మినిమం 5 ఇయర్స్ హోల్డ్ చేయగలిగితేనే మనం ఆ ప్లాట్ కొనాలండి. ఓకే. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈరోజు కొంటారు, మళ్ళీ నెక్స్ట్ ఒక 2-3 నెలలకే వచ్చి మా ప్లాట్ అమ్మిపెట్టండి, మా ప్లాట్ అమ్మండి, మా ప్లాట్ అమ్మండి. ఎట్లా అమ్మగలుగుతాం? కష్టం అవుతుంది. పైగా పెట్టిన అమౌంట్కి అదే అమౌంట్ వస్తుందో కానీ అంతకు మించి అయితే రాదు. ఇప్పుడు 20-25 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ అంటే అది ఇన్వెస్ట్మెంటే. ఇప్పుడు ఏదో రిజల్ట్ రావడానికి కాదు కదా. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మినిమం 5 to 10 years మనం ఓపిక పట్టాలి. అవును. అప్పుడు మాత్రం మనకు రిజల్ట్ కనపడిద్ది. ఓకే. అండ్ మేడం ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తుంటే లైక్ ఎల్విడి అని ఒకటి ఉంది, పైగా పక్కన మీద సర్టిఫికేట్ ఉంది. ఒకసారి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? అంటే నిజంగా చెప్పాలంటే మేము చేసిన హార్డ్ వర్క్కి మా ఎండి గారు మమ్మల్ని గుర్తించి ఇది 3rd year anniversary మాకు ఇచ్చిన అవార్డ్స్ అనమాట. ఓకే. అంటే ఏ విధంగా మేడం ఇది? అంటే లైక్ కంపెనీలో కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి సార్. మనం ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే ఒక టార్గెట్ అనేది లేకపోతే మనం అసలు ముందుకెళ్ళలేము. అలాగే మాకు మా ఎండి గారు ఇచ్చిన టార్గెట్స్ మేము రీచ్ అయినప్పుడు చాలామంది మాతో పాటు లీడర్స్కి మాకు అందరు కలిసి ఇది అవార్డ్స్. ఈశ్వరమ్మ ఎల్వి ఫౌండేషన్ అండి. ఎల్వి అంటేనేమో ల్యాండ్ విజను. ఈశ్వరమ్మ ఎల్వి ఫౌండేషన్ అనేది మా ఎండి సార్ వల్ల 3rd anniversary ఇది మీకు ఇచ్చారనమాట. మెగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఆ రోజు. సూపర్. అండ్ ఈ సర్టిఫికేట్ ఏంటి మేడం? ఇది కొంత ట్రైనింగ్ చేస్తారు మాకు. మా ఎండి గారు మమ్మల్ని ట్రైనింగ్ తీసుకెళ్లారు. ఓకే. ఒక 6 months ట్రైనింగ్ ఇప్పించారు. అంటే పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఆ ఏరియాలో కంపెనీస్ అన్నీ ఎలా ఉన్నాయి, అంటే ఉన్నాయా లేవా అని మేము లైవ్ చూడటం ఫస్ట్. ఎందుకంటే ఎవరైనా మీరు కొనుక్కోడానికి వచ్చినప్పుడు కంపెనీ చూద్దాము అంటే మాకే తెలియకపోతే మీకు చూపించలేము కదా. అంతే కదా. సో అందుకని అట్లా చూసి అన్ని ట్రైనింగ్లో సక్సెస్ అయినాక మాకు అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. ఓకే.